వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈ వీడియో అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ సీన్. ఎవరు చేయి పట్టుకొని ఆ ఇంట్లోంచి వచ్చేసావో ఆ మేనల్లుడిని, ఎవరి జ్ఞాపకాలతో ఒక ఆయన 10 సంవత్సరాలు కాలిపోతున్నాడో ఆయన కొడుకుని, ఎవరి మీద అక్కడ ఒక మనిషి ప్రాణం పెట్టుకున్నాడో ఆయన మనవడిని, కొన్ని వేల కోట్లు, 10 దేశాల్లో ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేమీ సంతృప్తిని కొని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందంత? అప్పుడు ఆయన చేతులు, ఇప్పుడు ఏం చేతులు, అంతేగా తేడా. అప్పుడు మా తాత చేసిన తప్పైతే ఇప్పుడు మీరు చేసిన తప్పైతే మీ కూతున్నదిలే, నేను తీసుకెళ్తా. లేదు మీరు రైట్ అయితే ఆయన రైట్ అయితే నువ్వురా, నేను నిన్ను తీసుకెళ్తా. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడం కాదత్త. ఆ రోజు నువ్వు తాత చేసిన తప్పని చెప్పడమే నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నేను పోగొట్టుకోవటం అయితే నీ కోపం ఖరీదు పుట్టింటికి 5 ఏళ్ళుగా దూరంగా ఉంటా. ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఒక్క నిమిషం గుమ్మం దగ్గర ఆగినట్లయితే నీకు ఇంకో కేక వినపడేదత్త. అదే కేక నువ్వు వినుకున్నట్లయితే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేదత్త, ఇంకోలా ఉండేది. మావయ్య చేతికి దెబ్బతలేదని తాతయ్యను వదిలేశాను. మరి మా అమ్మని చంపాడు తాతని నేనేం చేయాలంత? ఇంట్లో 10 ఏళ్ళగా పేలిన తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ నేను అలా చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకొని పెరిగాను, ఇప్పుడు కూడా ఆయన అడిగారని నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తెచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ ఇంటి డోర్ తెరవలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో కూడింది. నేను మొదటి సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు రెండో సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడొద్దా? ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదంతా, చాలా కోపంగా ఉండేది. కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసేవాడు. బయటికి కనపడిన యుద్ధం బాగుండటం అంటే బాగా ఉండటం కాదత్త, నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం. అందుకే మేము ఇంత సంపాదించినా ఇంకా నువ్వు లేని లోటు అలాగే ఉందత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల నీకోసం అలాగే ఉంచేవద్దు. నువ్వంటే మాకు చాలా ఇష్టం అంత. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టాలు నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తావు. ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావంత, సారీ చెప్తూనే ఉన్నా. ఇక వెయిట్ చేయటం మా వల్ల కాదంత, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేకుంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని మాత్రం గుర్తించద్దా, దయచేసి గుర్తించు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా క్షమించాలి. కేవలం పవన్ మీద ఉన్న ఇష్టంతో మాత్రమే చేశాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.